ఇట్లా ఒక్క పని చేసి అపోనెంట్ని నాక్ చేయొచ్చు, వీక్ చేయొచ్చు. బట్ అదే పంచ్ మనకు తగిలితే. నమస్తే అందరికీ, ఎట్లరు? వెల్కమ్ టు తెలుగు మార్షల్స్. మనల్ని కొట్టేటోడు ఎవడు అనుకుంటారా? ఉంటారు బ్రదర్, ఖచ్చితంగా ఉంటారు. ఇది ఫైట్. మనం ఎవరి పైనకైనా పోయినా మన పైనకి ఎవడన్నా వచ్చినా డ్యామేజ్ ఇద్దరికి ఉంటుంది. నా ఫస్ట్ ఫైట్ లో నాకు నా ఫేస్ పైన 18-20 పంచెస్ పడ్డాయి. ఫైట్ లో స్కిల్ తో పాటు స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తాలి. అంత వద్దు మనకు. మన స్ట్రెంగ్త్, మన ఎండ్యూరెన్స్ మనకు డైలీ లైఫ్ లో మనకి మన ఫ్యామిలీకి పనికి వస్తే చాలు. సెల్ఫ్ డిఫెన్స్, అటాక్ డిఫెన్స్ ఇది పక్కన పడేసేయండి. ఎందుకంటే మనం రోజు కొట్లాడడం కదా. అవసరం పడితే ఒక 5-10 కిలోమీటర్ నడిచేటట్టు 100-200 స్టెప్స్ ఎక్కేటట్టు ఉండాలి. అమ్మతో ఎప్పుడైనా కూరగాయల మార్కెట్ పోయినప్పుడు ఒక 10-15 కిలో బ్యాగ్ ఇచ్చి పట్టుకోమంటది, తను ఎంబడి ఇరగాలి. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న రైస్ బ్యాగ్ ని సెకండ్ ఫ్లోర్ కో థర్డ్ ఫ్లోర్ కో పట్టుకొచ్చే ఫంక్షనల్ స్ట్రెంగ్త్ అని ఉండాలి. ఎప్పుడైనా తప్పరాబడి 4 దెబ్బలు తిన్నా కూడా అనాథం లేచి ఇట్లా దులుపుకునేటట్లు ఉండాలి. ఈ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ ఓన్లీ ఫైట్ లోనే పనికి వస్తా అంటే కాదు. మీ లైఫ్ లో ఎప్పుడో 1 year కో 2 year కో వచ్చే సిచ్యువేషన్ మాత్రమే అది. మీ డైలీ లైఫ్లో మీరు ఇట్లా గట్టి యాక్టివ్ ఉన్నారనుకోండి, మీ పైనకి ఎవరైనా వచ్చినా కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు మార్షల్స్ని ఫాలో కొట్టండి. బాయ్ ఫర్ నౌ.